1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955వ సంవత్సరం. విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై అందులో ఆడుతుంది. సినిమా అయిపోయాక హాల్ నుండి ఎర్రటి చీర, నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ రిక్షా వెంకన్న దగ్గరికి వచ్చింది. ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా అని అడిగింది. రిక్షా వెంకన్న వస్తానమ్మా బండెక్కండి అని అన్నాడు. ఆమె బండెక్కింది. విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, మరి నీకు భయమేయడం లేదా? అమ్మా, నేను నా కష్టం మీదే బ్రతికేవాణ్ణి, ఎవ్వరికి ఎటువంటి అపాయం తలపెట్టని వాణ్ణి. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. ఇంద్రకీలాద్రి మెట్లెక్కుతూ కనిపించింది. వెంకన్న ఆమెను చూసి, అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు. అప్పుడామా, నీ తలపాగాలో పెట్టాను చూసుకో నాయనా అని చెప్తుంది.